Hi and hello, my dear competitive aspirants. Once again, welcome back to Srikanth Sir's Sri Sri online classes and Srikanth Sir's Sri Sri YouTube channel. So, గుడ్ న్యూస్ ఏంటి అంటే నిన్నే మనకి ఎస్ఎస్సి సిజిఎల్ నోటిఫికేషన్ విడుదలైంది. దాని తాలూకా లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అందరూ దాన్ని ఒకసారి చదువుకోండి. సిలబస్ మీద అవగాహన తెచ్చుకోండి. ఏజ్ లిమిట్ ఎవ్రీథింగ్ అందులో ఉంటుంది. సో టైర్ 1 ఎగ్జామ్ ఈజ్ గోయింగ్ టు బి కండక్టెడ్ ఇన్ ఆగస్ట్ ఇట్ సెల్ఫ్ అండ్ టైర్ 2 డిసెంబర్. సో టైర్ 1కి మనకి చాలా తక్కువ సమయం ఉంది. సో ఈ తక్కువ సమయంలో ప్రిపేర్ అవ్వాలి అంటే ఆల్రెడీ మనం ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ బ్యాచ్ గురించి ఆపరేషన్ ఏఆర్ఎం 1.0 సీజన్ 1 ఒక 6 days క్లాసెస్ చెప్పడం జరిగింది. మన అదృష్టం ఏంటంటే ఆల్మోస్ట్ 90% క్వశ్చన్స్ మనం డిస్కస్ చేసుకున్నవే అవే మోడల్స్ రావడం జరిగింది. సో అలాగే ఇప్పుడు సీజన్ 2 ఆపరేషన్ ఏఆర్ఎం 2.0 స్టార్ట్ చేయడం జరిగింది. ఆల్రెడీ డే 1 చెప్పాను. డే 1 చెప్పిన తర్వాత చాలా గ్యాప్ వచ్చింది డే 2కి. ఎందుకు సార్ గ్యాప్ వచ్చింది అంటే కారణం నువ్వే. డౌట్స్ పంపించండి. మీరు డౌట్స్ పంపిస్తే ఆ డౌట్స్ క్లారిఫికేషన్ చేసి నేను యూట్యూబ్లో అప్లోడ్ పెడతాను అని చెప్పాను. సో కానిస్టేబుల్ ఎగ్జామ్ అయిపోయింది, అందరూ రిలాక్స్ అవుతున్నారు. కానీ ఇప్పుడు ఇంకా నోటిఫికేషన్స్ ఉన్నాయి. ఎస్ఎస్సి సిజిఎల్ ఆల్రెడీ రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ కమింగ్ నోటిఫికేషన్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ అండ్ ఎఫ్ఎస్ఓ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్. సేమ్ సిలబస్, అర్థమెటిక్, రీజనింగ్ అండ్ ప్యూర్ మ్యాథ్స్. సో రీజనింగ్ని జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అంటాడు, అర్థమెటిక్ని క్వాంటిటేటివ్ యాప్ట్యూడ్ అంటాడు, ప్యూర్ మ్యాథ్స్ మ్యాథమెటిక్స్ అప్ టు 10th స్టాండర్డ్ లెవెల్. సో అవన్నీ కూడా మన యాప్లో ఓన్లీ 1000 రూపీస్కే లభ్యం అవుతుంది. ఏఆర్ఎం అర్థమెటిక్, రీజనింగ్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ 3 కూడా ఓన్లీ 1000 రూపీసే. నేను సెపరేట్గా ఎఫ్ఎస్ఓ, ఎఫ్బిఓ, ఏబిఓ, ఎస్ఎస్సి సిజిఎల్ అనే కేటగిరీస్ పెట్టలేదు. వై? బికాస్ అర్థమెటిక్, రీజనింగ్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ ఈస్ కామన్ ఫర్ ఆల్ ద ఎగ్జామ్స్. సో అందులో బేసిక్స్ ఉంటాయి అండ్ కొన్ని మోడల్స్ ఉంటాయి. రెగ్యులర్గా మీరు ఈ 2.0 సీజన్ 2 వే టు సక్సెస్ ఈరోజు డే 2 ఏం చెప్పబోతున్నాను అంటే లాస్ట్ ఇయర్ 2024 అక్టోబర్లో ఎస్ఎస్సిలో జరిగినటువంటి టైర్ 1లో ఒక మోడల్ పేపర్ తీసుకున్నాను. అందులో కొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేయబోతున్నాను. ఓకే, సో నెక్స్ట్ క్లాస్ మీకు ఎక్కువ క్వశ్చన్స్ కావాలి అనుకుంటే ఆల్రెడీ మీకు తెలుసు, నేను మీకు ఒక నెంబర్ ఇవ్వడం జరిగింది. 8897969619 8897969619 ఎక్స్పెషల్లీ ఫర్ ఎస్ఎస్సి స్టూడెంట్స్. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు నా శ్రీశ్రీ యాప్లో క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తూ ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా ప్రాక్టీస్ చేసుకోవాలండి. ఎలాగో నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూనే ఉంటాను. మీరు ఎన్ని డౌట్స్ పంపిస్తే నేను అన్ని ఎక్కువ వీడియోస్ చేస్తాను. మీరు తక్కువ డౌట్స్ పంపించడం వల్ల నేను ఇంత 1 week గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. 2-3 డౌట్స్ పంపించారు, కానీ నిన్ననే కదా నోటిఫికేషన్ వచ్చింది. సో అలర్ట్ అవ్వండి. వై? బికాస్ దర్ ఈస్ వెరీ లెస్ టైం. ఆగస్ట్ అంటే ఇంకేం లేదు మనకి. ఇది జూన్ అయిపోతుంది, జూలై, ఆగస్ట్ అంటే 2 months కూడా లేదు మన దగ్గర. కాబట్టి అలర్ట్ అవ్వండి. ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నప్పుడు డౌట్ వస్తే దాన్ని వెంటనే నాకు వాట్సాప్ చేయండి. దాని గురించి మీరు ఎక్కువ టైం వేస్ట్ చేయొద్దు. ఓకే, నేను మీకు వెంటనే రిప్లై పంపించడం జరుగుతుంది. అలాగే యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వీడియో నుంచి మీ డౌట్స్ పెడుతున్నప్పుడు మీ పేరు కూడా మెన్షన్ చేయండి. నేను ఆ పేరు కూడా నేను యూట్యూబ్లో మెన్షన్ చేస్తాను. మీ పేరుతో పాటు డౌట్స్ పంపించండి. ఈ డౌట్ పలానా విద్యార్థి అడిగాడు అని నేను మెన్షన్ చేయడం జరుగుతుంది. సో ఈరోజు డౌట్స్ ఏం లేవు కాబట్టి నేనేం తీసుకున్నాను, ఎస్ఎస్సి టైర్ 1
October 1st జరిగినటువంటి ఎగ్జామ్ ఫస్ట్ క్వశ్చన్. Find the area of quadrilateral ABCD. The coordinates of whose vertices are A 6, -3, B -4, -2, C 3, 1 and D 5, 0. ఒక చతుర్భుజం 4 శీర్షాలు ఇచ్చి ఆ చతుర్భుజ వైశాల్యం అడుగుతున్నాడండి. యాక్చువల్గా తెలుగులో చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది ఎస్ఎస్సి సిజిఎల్ గురించి చేస్తున్న వీడియో. కానీ తెలుగు మీడియం విద్యార్థులు కూడా అర్థం కావడం కోసం తెలుగులో కూడా క్వశ్చన్ చదువుతున్నాను, వినండి. ఒక చతుర్భుజం 4 శీర్షాలు ఏబిసిడి ఇవ్వడం జరిగింది. దాని వైశాల్యం ఎంత? ఇది మెన్సురేషనా? కాదు. దిస్ ఈజ్ కాల్డ్ కోఆర్డినేట్ జామెట్రీ, వైశ్లేషిక రేఖాగణితం. సో యాక్చువల్గా దీనికి ఫార్ములా ఉంటుంది, చాలా లెందీ ప్రాసెస్ ఉంటుంది అది. ఓకేనా? సో ఆ లెందీ ప్రాసెస్ చేయకుండా మనం షార్ట్ కట్లు వెళ్ళాలి అంటే లెట్ us see the short method. ఓకేనా? ప్రాసెస్ వద్దండి. వెన్ 4 vertices are given, ఆ 4 vertices ని రాసుకోండి మీరు. ఓకేనా? సో ఏంటి ఆ 4 vertices ఇవ్వడం జరిగింది? 6, -3 ఫస్ట్ వెర్టెక్స్, -4, -2 సెకండ్ వెర్టెక్స్, 3, 1 థర్డ్ వెర్టెక్స్, 5, 0 ఫోర్త్ వెర్టెక్స్. ఓకేనా? మీరు x1 y1, x2 y2, x3 y3, x4 y4తో ఫార్ములేస్ చేస్తే ఈ బోర్డు అంతా నిండిపోద్ది. అలా కాకుండా నేను ఒక చిన్న టెక్నిక్ నేర్పిస్తున్నాను, చూడండి ఒకసారి. ఏం చేయాలి అంటే నథింగ్ బట్ ఫస్ట్ పాయింట్ని కట్ చేయండి, థర్డ్ పాయింట్లో మైనస్ చేయండి. సెకండ్ పాయింట్ని కట్ చేయండి, ఫోర్త్ పాయింట్లో మైనస్ చేయండి. ఓకేనా? సో ఇక్కడ మనకి ఒక మాత్రిక నిర్ధారకం రూపం వస్తుంది, మ్యాట్రిసెస్ డిటర్మినెంట్ ఫార్మ్. చూద్దాం, ఏబిసిడి ఫార్మ్ రావాలన్నమాట. 3 - 6 - 3, 1 -3 4, 1 + 3 4, 5 -4 5 + 4 9, 0 -2 0 + 2 2. దీని ముందు ఒక హాఫ్ పడేయాల్సి వస్తుంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ ద ఏరియా. అయిపోయింది లెక్క, సింగిల్ స్టెప్ ఆన్సర్. మీకు తెలుసు కదా మ్యాట్రిసెస్ డిటర్మినెంట్ ఫార్ములా ఏంటండి? AD - BC, AD -6 BC 9 4s are 36. సో హాఫ్ డిటర్మినెంట్ ఆఫ్ -42 వచ్చిందండి. మరి డిటర్మినెంట్ ఇక్కడ మాడ్యులస్ ఎందుకు పెట్టామంటే ఏరియా కెనాట్ బి నెగిటివ్, వైశాల్యం ఎప్పుడు రుణాత్మకం అవ్వదు కదా, కాబట్టి మైనస్ కూడా ప్లస్ అయిపోతుంది. -42ని +42గా తీసుకుంటారు. ఫైనల్లీ ద ఆన్సర్ ఈజ్ 21 square units. The 21 square units is clearly given here in the first option. ట్రయాంగిల్ ఏరియా కూడా సేమ్ షార్ట్ కట్ మనం ఉపయోగిస్తాం. దీని మీద నేను ఒక వీడియో కూడా చేసి వదులుతానండి. ఓ 2-3 డేస్లో కోఆర్డినేట్ జామెట్రీ అండ్ ప్లేన్ జామెట్రీ మీద వీడియో రిలీజ్ చేయబోతున్నాను. అందరూ కూడా తప్పకుండా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్, what sum will earn a simple interest of 240 rupees in 4 years at 12% per year rate of interest? సంవత్సరానికి 12% వడ్డీ రేటున 4 సంవత్సరాలైన బారు వడ్డీ 240 రూపాయలు అయితే ఆ అసలు ఎంత అంటున్నాడు. మరి సంవత్సరానికి 12%, 4 సంవత్సరాలకి 48% కదా. ఆ 48% రూపాయలు 240 రూపాయలు అంటే 1% ఎంత? 5 రూపాయలు. అసలు ఎప్పుడు కూడా 100%కి సమానం. 100% ఎంత? 500 రూపాయలు. సో ద ఆన్సర్ ఈజ్ థర్డ్ ఆప్షన్. సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్,
The average weight of a certain number of students in a group was 72 kg. If 11 students with an average weight of 76 kg each leave the group and 5 students each with an average weight of 79 kg join the group, the average weight of the students in the group decreases by 0.6 kg. The number of students initially in the group was, చూడండి తెలుగులో చెప్తున్నాను, ఒక సమూహంలో కొంతమంది విద్యార్థుల యొక్క సగటు బరువు 72 కిలోలు అయితే 11 మంది 76 కిలోలతో బయటికి వెళ్ళారు. ఓకేనా, వీళ్ళేంటి బయటికి వెళ్ళారండి. తర్వాత 5 మంది సగటున 79 కిలోలతో లోపలికి వచ్చారు, ఆ గుంపులోకి వచ్చారు. అయితే మొత్తం మీద సగటు మార్పు 0.6 కిలోలు తగ్గింది. అయితే తొలి ఉన్న విద్యార్థుల సంఖ్య ఎంత? మీరు రాసుల మొత్తం ఇస్ ఈక్వల్ టు సగటు ఇంటూ రాసుల సంఖ్య, ఆ ఫార్ములాలు అన్నీ వేసుకుంటూ చేస్తే చాలా పెద్ద క్వశ్చన్. సమ్ ఇస్ ఈక్వల్ టు యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ ఐటమ్స్, యావరేజ్ ఇస్ ఈక్వల్ టు సమ్ బై నెంబర్ ఆఫ్ ఐటమ్స్. ఇవన్నీ సూత్రాలు అందరికీ తెలుసు, కానీ అలా చేయకండి. యావరేజ్ ఇన్ ద సెన్స్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్. సగటు అంటే సమానంగా విభజించుట అనే ఒక్క లాజిక్తో మనం ఈ క్వశ్చన్ ఎంత సింపుల్గా చేయొచ్చో చూద్దాం. చూడండి, ఇక్కడ బయటికి వెళ్తున్నారు కాబట్టి తగ్గిస్తారు. ఎంతమంది? 11 మంది. 72 కిలోలతో 76 కిలోలు బయటికి వెళ్ళింది అంటే 4 కిలోలు ఎక్స్ట్రా పట్టుకుపోతున్నారుగా. యాక్చువల్గా మనకు ఉండాల్సింది 72, కానీ బయటికి వెళ్తుంది 76 అంటే 4 ఎక్స్ట్రా బయటికి వెళ్తుంది. అలా 11 4లు -44 కేజీ నాకు లాస్ వచ్చినట్టు. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు 5గురు వచ్చారు, ఎక్కువ తెస్తున్నారు. 72 కంటే 79 ఎంత ఎక్కువ? 7 ఎక్కువ పర్ హెడ్ 7. మరి 5గురు మీద 7 5s are 35 కేజీ ప్లస్ అయింది, కానీ ఓవరాల్గా చూస్తే నాకు లాసే కదా. వాట్ ఈస్ ద ఓవరాల్ డిక్రీజ్? ద ఓవరాల్ డిక్రీజ్ ఈజ్ 44కి 35కి మధ్య డిఫరెన్స్ ఎంత అండి? 9 కేజీ. వాడేమంటున్నాడు? యావరేజ్ డిక్రీజ్ 0.6 కేజీ. అయితే ఇప్పుడు ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల సంఖ్య ఎంత అంటే ఓవరాల్ డిక్రీజ్ 9 బై యావరేజ్ డిక్రీజ్ 0.6 అండి. దీన్ని సాల్వ్ చేయండి ఒకసారి. 9/6/10 కట్ చేస్తే 3 3s 3 2s 2 5s, ఈ 5 పైకి వెళ్తే 15 స్టూడెంట్స్ ఉన్నారు ప్రస్తుతం అక్కడ 15 మంది ఉన్నారు. కానీ క్వశ్చన్లో ఏం అడిగాడు? ప్రస్తుతం అడిగాడా, ఇనీషియల్లీ అడిగాడా, తొలి అడిగాడు? మొదట ఎంతమంది ఉన్నారు? ఇప్పుడున్నది 15 మంది. ఎందుకు 15 మంది అయ్యారు ఆలోచించండి. 11 మంది వెళ్ళి 5గురు వచ్చారు అంటే 6గురు బయటికి వెళ్ళిపోవడం జరిగినట్టే కదా. ఆ 6గురు కూడా ఇక్కడ ఉండుంటే ఇనీషియల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంత? నథింగ్ బట్ తొలి విద్యార్థుల సంఖ్య 15 ప్లస్ 6 21 మంది అండి. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. క్లియర్? ఇలా కొంచెం స్మార్ట్గా ఆలోచించేస్తే పెద్ద క్వశ్చన్ని కూడా మనం ఈజీగా 2-3 స్టెప్స్లో సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్, 2 successive increases of 15% each is by what percentage more than the 2 successive decreases of 12% each? 15% 2 వరుస పెరుగుదలలు అనేది 12% 2 వరుస తగ్గుదలల కంటే
ఎంత శాతం ఎక్కువ అన్నాడు. ఓకేనా? ఇక్కడ మీరు ఆప్షన్స్ చూడాలి. యాక్చువల్గా ఈ క్వశ్చన్లో వాడు కీ కూడా ఆన్సర్ తప్పిచ్చాడు. దీని యాక్చువల్ ఆన్సర్ 70.7% అండి. ప్రొసీజర్ అంతా చేస్తే నాకు తెలిసింది 70.7%. కానీ ఆప్షన్లు ఇవ్వలేదు. ఎగ్జామ్లు ఇదే పెట్టి ఇలాగే వచ్చింది, ఇవే ఆప్షన్స్ ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు ఇలాగా అంటే మీ యొక్క టాలెంట్ని టెస్ట్ చేస్తున్నాడు. ఎలిమినేషన్ మెథడ్ మీకు వచ్చా రాదా అనేది చెక్ చేస్తున్నాడు. ఎందుకు అంటే ఇక్కడ 15% పెరిగితే మనకి తెలుసు కదా, x + y + xy/100% ఫార్ములా. x + y + xy అంటే 15 225/100 2.25. అంటే ఇక్కడతోనే మనకి 32.25% ఇంక్రీజ్ అనేది కనిపిస్తుంది, ఏం డిక్రీజ్ లేకుండానే. అంటే ఆన్సర్ అనేది ఖచ్చితంగా 32.25% కంటే ఎక్కువ. మరి 32.25% కంటే ఎక్కువ అంటే ఇది కాదు, ఇది కాదు. ఓకేనా? ఇది కాదు. సో యూ హ్యావ్ టు చూస్ ద సెకండ్ ఆప్షన్. యాక్చువల్లీ అది కూడా కరెక్ట్ ఆన్సర్ కాదు, కానీ త్రూ ఆప్షన్ వెళ్తే మనకి వీలుగా అనుకూలంగా ఉన్నటువంటి ఏకైక ఆప్షన్ అదేనండి. లాజిక్ అర్థమవుతుందా? డిక్రీజ్ కంటే ఇంక్రీజ్ మీద ఎంత ఎక్కువ అని అడుగుతున్నాడు. డిక్రీజ్ లేకుండానే అది 32.25 ఉంది. మరి డిక్రీజ్ అయిన చిన్న విలువ మీద పోలిస్తే ఇంకా ఎక్కువ వస్తుంది కదా. సో ఆన్సర్ షుడ్ బి మోర్ దాన్ 32.25. దట్ ఈస్ ద లాజిక్. సో యాక్చువల్ ఆన్సర్ ఈజ్ 70.7 అప్రాక్సిమేట్ వాల్యూ అండి. ఇది కూడా క్లియర్. నెక్స్ట్, a cylindrical disc of thickness 1 cm is made by melting two solid cylinders of radii 4 cm and 5 cm and length 6 cm and 4 cm respectively. The radius of the new cylinder is. రెండు స్తూపాలను కరిగించి మరొక పెద్ద స్తూపాన్ని తయారు చేశాడు. ఆ పెద్ద స్తూపం యొక్క మందం లేదా ఎత్తు 1 సెంటీమీటర్. చిన్న రెండు స్తూపాల యొక్క వ్యాసార్థాలు 4, 5, ఎత్తులు 6, 4. అయితే కొత్తగా ఏర్పడిన పెద్ద స్తూపం వ్యాసార్థం ఎంత అనేది ప్రశ్న. సో దిస్ కమ్స్ అండర్ మెన్సురేషన్ వాల్యూమ్స్, ఘన పరిమాణాలు. ఓకేనా? మరి స్తూపం అనగానే మనకి గుర్తుకు రావాల్సిన ఫార్ములా πr²h. సో πr1² h1 ప్లస్ πr2² h2 is equal to πR²H. అంటే ఇక్కడ నేను రాసిన అర్థం ఏమిటి అంటే రెండు చిన్న స్తూపాలు, ఇవి రెండు చిన్న స్తూపాలు, వీటిని కరిగించి ఒక పెద్ద స్తూపంగా తయారు చేశాడు. ఇక ఆ విలువలను ఇందులో ప్రతిక్షేపించడమే. పై అనేది ప్రతి దాంట్లో కామన్ ఉంది, దాన్ని ఇగ్నోర్ చేయొచ్చు, క్యాన్సిల్ చేయొచ్చు. R1² అంటే 4² 16, H1 అంటే 6 ప్లస్ R2² అంటే 5² 25, H2 అంటే 4 ఇజ్ ఈక్వల్ టు R² ఇంటూ మందం ఎంత ఇచ్చాడు స్టార్టింగ్ లో 1 సెంటీమీటర్, అంటే దాని యొక్క ఎత్తు మందం, థిక్నెస్ ఆర్ హైట్. ఓకేనా? నౌ సింప్లిఫై టు విల్ గెట్ R² ఇజ్ ఈక్వల్ టు 96 plus 100 196. So R is equal to 14 centimeter is clearly given in the third option. Next, two mixtures and one TV cost 7,000 while two TVs and one mixer cost 9,800. The value of one TV is. చూడండి, రెండు మిక్సీలు ఒక టీవీ కలిపి 7,000. అలాగే రెండు టీవీలు ఒక మిక్సీ కలిపి 9,800. అయితే ఒక టీవీ ధర. చిన్న లెక్క, జస్ట్ లీనియర్ ఈక్వేషన్ సాల్వింగ్ మెథడ్. దీనికి షార్ట్ కట్లతో పని లేదండి, చాలా చాలా సింపుల్ క్వశ్చన్. చూడండి, ఇక్కడ రెండు మిక్సీలు 2M అని రాస్తున్నాను ప్లస్
ఒక టీవీ టీ అని రాస్తున్నాం ఈజ్ ఈక్వల్ టు 7,000. నెక్స్ట్ 2 టీవీలు 2T ప్లస్ ఒక మిక్సీ 9,800. ఈ రెండు యాడ్ చేసేద్దాం ముందు. ఈ రెండు యాడ్ చేస్తే మనకి 3 మిక్సీస్ ప్లస్ 3 టీవీస్ ఈజ్ ఈక్వల్ టు 0, 0, 8 అండ్ 7 + 9 16, 16800. ఇప్పుడు 3 కామన్ తీసి క్యాన్సిల్ చేద్దాం. m + t ఈజ్ ఈక్వల్ టు m + t 3తో కట్ చేస్తే 3 5s are 15. ఓకేనా? 3 5s 15 పోతే 18 అంటే 3 6s are 18 అంటే 5,600 వచ్చింది m + t. Now you have to choose 2 equations from these equations. నాకు కావాల్సింది టీవీ కదా, టీవీ కావాలి అంటే ఇక్కడ ఈ మిక్సీ కామన్. 2 టీవీస్లో నుంచి ఒక టీవీ తీసేస్తే మనకు ఒక టీవీ కాస్ట్ వచ్చేస్తుంది. అంటే ఈ 2 ఈక్వేషన్స్ని సబ్ట్రాక్ట్ చేసినప్పుడు ఒక టీవీ కాస్ట్ ఎంత అంటే 9,800 మైనస్ 5,600 అండి. నథింగ్ బట్ 4,200 is the final answer. That is clearly given in the third option. చూడండి, చాలా సింపుల్ క్వశ్చన్స్ రావడం జరిగింది. అదే టైర్ 2కి కొంచెం లెవెల్ పెరుగుతుంది. అది డిసెంబర్లో కాబట్టి ముందు టైర్ 1 మీరు క్లియర్ చేస్తే టైర్ 2కి వచ్చే మోడల్స్ ఏంటి అనేది నేను యూట్యూబ్లో మీకు అవైలబుల్గా ఉంటాను. అది మీరు అడిగిన డౌట్లను బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. సో నా నెంబర్ అయితే ఉంది కదా, నా నెంబర్ మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాను. 8897969619. ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. క్వశ్చన్ రాసి లేదా స్క్రీన్ షాట్ ఏదైనా పంపిస్తే ఐ విల్ సెండ్ ద సొల్యూషన్. అండ్ అందులో ది బెస్ట్ క్వశ్చన్స్ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. మీ పేరు కూడా అనౌన్స్ చేస్తాను. సో డౌట్తో పాటు మీ పేరు కూడా నాకు వాట్సాప్లో పంపించండి. Now coming to the next question, this is very simple. A grocer mixes 2 varieties of tea worth rupees 120 per kg and rupees 125 per kg in a ratio to produce a new variety worth rupees 122 per kg. What is the ratio of the varieties to be mixed to obtain the new variety? ఒక వర్తకుడు ఒక రకం టీ పొడి కిలో 120 రూపాయలు, మరొక రకం టీ పొడి కిలో 125 రూపాయలు, ఈ రెండింటినీ కలిపి కిలో 122 రూపాయల మిశ్రమాన్ని తయారు చేస్తే వాటిని ఏ నిష్పత్తిలో కలిపాడు? దిస్ కమ్స్ అండర్ ఎలిగేషన్. ఓకేనా? ఎలిగేషన్లో చేస్తే మీకు ఆన్సర్ అనేది సింగిల్ స్టెప్లో వచ్చేస్తుంది. ఇక్కడ డిఫరెన్స్ చూడండి 3, ఇక్కడ డిఫరెన్స్ చూడండి 2. సో ద ఆన్సర్ ఈజ్ 3:2. అయిపోయింది లెక్క, సింగిల్ స్టెప్, దట్స్ ఆల్. అయితే ఇందులో ప్రాఫిట్ అని కానీ లాస్ అని కానీ ఇవ్వడం జరుగుతుంది. అది ఫర్దర్గా నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం. ఓకేనా? నెక్స్ట్, బై సెల్లింగ్ an article for ₹20, a dealer makes a profit of 10%. By how much should he increase his selling price rounded off to 2 decimal places so as to make a profit of 20%? ఒక వ్యక్తి ఒక వస్తువుని 20 రూపాయలకు అమ్మితే 10% లాభం పొందాడు. ఆ వస్తువు ధరను ఎంత పెంచితే 20% లాభం వస్తుంది. ఓకేనా? 10% లాభం పొందాడంటే 110%. ఎంతకు అమ్మాడు? 20 రూపీస్, 20 రూపాయలు. అంటే ఇక్కడ 1% ఎంత? 20/110. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, at what price he has to sell to get 20% profit అంటే 120% వాల్యూ కావాలి. సో 120% is equal to 120 into 1% వాల్యూ 20/110. ఓకేనా? దీన్ని సింప్లిఫై చేయండి, జాగ్రత్తగా సింప్లిఫై చేయండి. 0 0 కట్ చేద్దాం. 240/11 240/11 you will come approximately that value as 21.82.
ఓకేనా. అప్రాక్సిమేట్ వాల్యూ చూడండి, 11 2s are 22 పోతే 20, మళ్ళీ 11 1s are 11 పోతే 9, 11 8s are 88 పోతే ఓన్లీ 2, అప్రాక్సిమేట్లీ 21.82. క్వశ్చన్ ఏంటంటే ఇందాక అమ్మినప్పుడు ఎంతకు అమ్మాడు చెప్పండి. ఇందాక అమ్మినప్పుడు 20కి అమ్మాడు, ఇప్పుడు ఎంతకు అమ్ముతున్నాడు 21.82. ఆ పెరిగిన వాల్యూ ఎంత? సో వాట్ ఈస్ ద రిక్వైర్డ్ ఆన్సర్? 1.82 rupees is clearly given in the third option. Next, the least number of square tiles required to pave the ceiling of a room 525 cm long and 378 cm broad is 525 సెంటీమీటర్ల పొడవు మరియు 378 సెంటీమీటర్ల వెడల్పు గల సీలింగ్కి పలకలు వేయడానికి కావలసిన కనిష్ట పలకల సంఖ్య. అంటే ఇది హెచ్సిఎఫ్కి సంబంధించిన మోడల్ అన్నమాట. మీకు పలకల సంఖ్య కనిష్టం అవ్వాలి అంటే పలక కొలత చతురస్రాకారపు పలక, ఇట్ ఈస్ అ స్క్వేర్ టైల్, ద సైడ్ ఆఫ్ ద స్క్వేర్ tile should be maximum to get minimum number of tiles. పలకల సంఖ్య కనిష్టం అవ్వాలి అంటే పలక యొక్క కొలత గరిష్టమై ఉండాలి అనేది కాన్సెప్ట్ ఇక్కడ. సో హెచ్సిఎఫ్ ఫైండ్ చేయమని ఇండైరెక్ట్ గా చెప్తున్నాడు. సో హెచ్సిఎఫ్ ఫైండ్ చేస్తున్నాడు. ఫస్ట్ 3 కామన్ తీస్తున్నాను నేను, ఓకేనా. 3 కామన్ తీస్తే 3 1s 3, 22 అంటే 3 7s అండ్ 15 అంటే 3 5s. ఇక్కడ 3 కామన్ తీస్తున్నాను. 3 1s 3, 3 2s అండ్ 6. నెక్స్ట్ మళ్ళీ 7 కామన్ వస్తుంది చూడండి. 7 కామన్ తీస్తున్నాను. 7 కామన్ తీస్తే మనకి 7 25s 175. 7తో ఇది 18 టైమ్స్ కట్ అవుతుంది. నా 25 అండ్ 18కి 1 తప్ప ఇంకేం లేదు, ఓకేనా. సో అలాంటి పలకలు ఎన్ని కావాలంటే ఈ 2 మల్టిప్లై చేసేయండి అని చెప్పేస్తాను నేను డైరెక్ట్గా. అయితే షార్ట్ కట్ ఏంటంటే ఈ 2 మల్టిప్లై చేయండి. కాకపోతే మీకు కాన్సెప్ట్ అర్థం కావడం కోసం డయాగ్రామ్ గీసి మరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదండి సీలింగ్ అనుకోవచ్చు, ఫ్లోరింగ్ అనుకోవచ్చు, సంథింగ్. ఒక పక్క పొడవు 525 ఉంది, ఇంకో పక్క వెడల్పు 378 ఉంది, ఓకేనా. ఇప్పుడు మనకేంటి అంటే పలక యొక్క కొలతలు చతురస్ర పలక స్క్వేర్ టైల్ ఎలా ఉన్నాయి అంటే 7 3s 21 అండి. 21 21 21 21, ఓకేనా. అలా ఇక్కడ పరుచుకుంటూ వస్తాం, అలాగే ఇక్కడ పరుచుకుంటూ వస్తాం. ఇక్కడ ఎన్ని వస్తున్నాయి అడ్డు వరుసలో 25, ఈ నిలువు వరుసలో ఎన్ని వస్తాయి 18. మొత్తంగా ఆన్సర్ ఏంటి 25 into 18. So 25 into 18 is nothing but 59s are 450. So 450 tiles are required. 450 ఫోర్త్ ఆప్షన్లో ఇవ్వడం జరిగింది. ఫాలో అవుతున్నారా? నెక్స్ట్, find the simple interest on 2500 as a sum borrowed at 7% per year rate of interest for 5 years. సింపుల్ క్వశ్చన్ ఇది. 2500 రూపాయల సొమ్ముపై సంవత్సరానికి 7% వడ్డీ రేటున 5 సంవత్సరాలకు అయ్యే బారు వడ్డీ ఎంత? సంవత్సరానికి 7%, 5 సంవత్సరాలకి 35%. అయిపోయింది క్వశ్చన్. సో 35% ఆఫ్ 2500 ఎంత? ఓకేనా. Per 100 2 zeros cancel. 35 into 25 value is nothing but 875 kada. That is given in the second option. Okay. Next, a retailer allows a trade discount of 25% and a further discount of 8% on the market price of the products. If paid along with his shop's membership card, he makes a net profit of 15% on the cost. By what percentage are the products marked up by him? చూడండి, నేను ఇక్కడ let the market price be 100
అలా అనుకొని చేస్తే చాలా చాలా లెందీ ప్రాసెస్ అయిపోతుంది. ఏం చేస్తున్నాడు ఒక దుకాణదారుడు, మొదట 25% రాయితీ ఇచ్చిన తర్వాత మళ్ళీ మరో 8% రాయితీ ఇచ్చాడు. 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇచ్చాడు. నేను దాన్ని సింగిల్ డిస్కౌంట్లోకి మారుస్తాను. సింగిల్ డిస్కౌంట్. సో ఆ సింగిల్ డిస్కౌంట్ ఎంత అంటే మనకి తెలిసిన ఫార్ములా x+y ప్లస్ xy/100% ప్రకారం -25 -8 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 25 8s ఆర్ ఎంత అండి 200/100%. ఓకే, సో 2 zeros కొట్టండి. -25 -8 అంటే -33 ప్లస్ 2 అంటే -31. సో -31%. డిస్కౌంట్ కాబట్టి నెగిటివ్లో ఉంది ఇది. ఓకేనా. నెక్స్ట్ ప్రాఫిట్ మెన్షన్ చేస్తున్నాడు. లాభం ఎంత అంట, ప్రాఫిట్ 15% మెన్షన్ చేస్తున్నాడు. ఇప్పుడు నేను షార్ట్ మెథడ్లోకి వెళ్ళిపోతున్నాను. ఏంటా షార్ట్ మెథడ్ సార్ అంటే జస్ట్ ఈ డిస్కౌంట్ ఎంత రాయండి. 31% డిస్కౌంట్ అంటే 100లో 31% తీసేగా మనకి ఎంత ఉంటుంది. 100లో 31 తీసేస్తే మిగిలేది ఎంత అంటే 69 యూనిట్స్. ఓకేనా. 15% ప్రాఫిట్తో దీన్ని ఎలా రాయొచ్చు, 115 యూనిట్స్. అయిపోయింది క్వశ్చన్. నా వాట్ పర్సంటేజ్ మోర్ ప్రకటిత వెల ఎంత శాతం ఎక్కువ అని అడుగుతున్నాడు. మార్కెట్ ప్రైస్ ఈజ్ వాట్ పర్సంటేజ్ మోర్. సో పర్సంటేజ్ మోర్ అన్నాడు కాబట్టి ఈ 115కి 69కి ఒకసారి డిఫరెన్స్ చూడండి. ఎంత వస్తుంది అంటే 1 కలిపితే 70 కదా, అంటే 31 ప్లస్ 15 46/69 ఇంటూ 100%. ఇంక్రీజ్డ్ వాల్యూ బై ఇనిషియల్ వాల్యూ ఇంటూ 100%. ఓకేనా. సో ఇది 23 2s 23 3s 2/3 అంటే 66 2/3%. అయిపోయిందిగా క్వశ్చన్. దాన్నే పాయింట్లో ఇవ్వడం జరిగింది 66.67%. నెక్స్ట్, Ravi goes to college from his village at a speed of 5 km/h and returns at 4 km/h. He takes 9 hours in all. Find the distance between the village and the college. రవి అనే విద్యార్థి అతని విలేజ్ నుంచి కాలేజ్కి 5 km/h వేగంతో వెళ్ళి 4 km/h వేగంతో తిరిగి రావడానికి మొత్తం 9 గంటలు పడితే విలేజ్కి కాలేజ్కి మధ్య దూరం ఎంత అంటే దీనికి నేను డైరెక్ట్ షార్ట్ కట్ చెప్తాను. ఏంటంటే ప్రోడక్ట్ ఆఫ్ ద స్పీడ్స్ బై సమ్ ఆఫ్ ద స్పీడ్స్ ఇంటూ ద టోటల్ టైం. యాక్చువల్లీ ఈ ఫార్ములా ఎక్కడి నుండి వచ్చింది అంటే యావరేజ్ స్పీడ్ కాన్సెప్ట్ నుండి డెరైవ్ చేయబడినటువంటి షార్ట్ కట్ అనమాట. సో ఇది బేసిక్ క్లాస్ కాదు కాబట్టి నేను ఆ డెరివేషన్లో అన్నీ చెప్పట్లేదు. డైరెక్ట్ వెళ్ళాడు వచ్చాడు, ఆ రెండింటి మధ్య సింగిల్ సైడ్ డిస్టెన్స్, టోటల్ డిస్టెన్స్ కాదు, సింగిల్ సైడ్ డిస్టెన్స్ అడిగినప్పుడు వేగాల లబ్ధం 5 × 4 బై వేగాల మొత్తం 5 + 4 ఇంటూ మొత్తం కాలం 9 hours. 9 క్యాన్సిల్, 5 4s are 20 kilometers is clearly given in the first option. Next, 2 trains running towards each other on parallel tracks at speeds of 45 and 51 km/h takes 21 seconds to cross each other if one train length is 290 meters. Second train length ఎంత అని అడుగుతున్నాడు. 2 రైళ్లు వ్యతిరేక దిశలో ప్రయాణిస్తున్నాయి. అప్పుడు సాపేక్ష వేగం రిలేటివ్ స్పీడ్ ఏమవుతుంది, S1 + S2 51 + 45 సాపేక్ష వేగం 51 + 45 అంటే 96. దీన్ని ఇంటూ 5/18 m/s గా మార్చుకోండి. ఓకేనా. నౌ డిస్టెన్స్ ఫార్మ్ ఏంటి మనకు తెలుసు. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు
రిలేటివ్ స్పీడ్ ఇంటూ టైం. అయితే ఇక్కడ డిస్టెన్స్ అంటే రెండు రైలు పొడవులు L1 ప్లస్ L2 is equal to relative speed 96 into 5/18 into the time 21 seconds. ఓకేనా? ఇక్కడ మీటర్ పర్ సెకండ్లోకి మార్చడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే కాలం సెకండ్లో ఉంది కాబట్టి వేగం మీటర్ పర్ సెకండ్లో ఉండాలండి. అర్థమవుతుందా? ఇక మిగిలింది క్యాన్సిలేషన్ పార్ట్ జాగ్రత్తగా క్యాన్సిల్ చేయండి. 3 ఏళ్ళు 3 ఆరులు 6 16లు 16 5లు 80 87 560 మీటర్లు. అందులో మీకు ఒక రైలు పొడవు 290 అని ఇచ్చాడు, 290 మీటర్స్. రెండో రైలు పొడవు L2 ఎంత? సో L2 is equal to 560 minus 290, నథింగ్ బట్ 270 మీటర్స్. అంతే కదా? 560లో 290 తీసేస్తే మనకు మిగిలేది 270 మీటర్లు. దట్ ఈస్ క్లియర్లీ గివెన్ ఇన్ ద ఫోర్త్ ఆప్షన్. ఓకేనా? నెక్స్ట్, ద రేషియో ఆఫ్ ద ప్రెసెంట్ ఏజెస్ ఆఫ్ రామ్ అండ్ శ్యామ్ రామ్ మరియు శ్యామ్ ప్రస్తుత వయసులో నిష్పత్తి 3:4. 4 years ago 4 సంవత్సరాల క్రితం 2:3. వాట్ విల్ బి ద రేషియో ఆఫ్టర్ 4 years? 4 years ఫ్రమ్ నౌ. మరి 4 సంవత్సరాల తర్వాత ఆ నిష్పత్తి ఏమవుతుంది అంటున్నాడు. గతం, ప్రస్తుతం, తర్వాత. ఎగో, ప్రెసెంట్, ఆఫ్టర్. ఒక ఆర్డర్లో రాస్తున్నాను నేను. 4 years ago what was the ratio? 2:3. Present, ప్రస్తుతం, what is the ratio? 3:4. After 4 years what will be the ratio? 4 సంవత్సరాల తర్వాత నిష్పత్తి ఎంత? చూడండి, ఇక్కడ చాలా క్లియర్ కట్గా ఉంది మనకి. 2 3 అయింది, 3 4 అయింది, అంటే ఇక్కడ ఒకటి పెరిగింది, ఇక్కడ ఒకటి పెరిగింది. ఎందుకు? 4 years గ్యాప్ అయినా మళ్ళీ 4 years గ్యాప్ ఏమంటున్నాడు. మళ్ళీ ఒకటి పెంచండి, అయిపోయిందిగా క్వశ్చన్. చూడండి, ఇక్కడ 3 మళ్ళీ ఒకటి పెరుగుతుంది, మళ్ళీ అదే 4 years కదా. 1 part 1 part. సో ఇక్కడ కూడా మళ్ళీ 1 part పెరిగితే 4:5 is clearly given in the first option. Okay, next. A borrows 89,500 for 3 years at 7% per annum simple interest. B borrows the same amount at simple interest of 9% for first year, 8% for the second year, and 7% for the third year. What is the total simple interest paid by A and B? చూడండి, ఏ అనే వ్యక్తి 89,500 రూపాయలను 3 సంవత్సరాలకు సంవత్సరానికి 7% భారీ వడ్డీ రేటును అప్పుగా తెచ్చాడు. బి అంతే సొమ్ము 89,500నే, కాకపోతే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఒక ఇయర్కి 9%, ఇంకో ఇయర్కి 8%, ఇంకో ఇయర్కి 7%. ఇద్దరు కలిసి ఆ 3 సంవత్సరాలకి కట్టిన మొత్తం భారీ వడ్డీ. I is equal to PTR by 100. ఆ ఫార్ములాలు వేసుకుంటూ చేస్తే నీకు ఎప్పటికీ ఉద్యోగం రాదు. ఓకేనా? ఎందుకంటే అక్కడ 3 వేరు సంవత్సరాలు 3 వేరు వడ్డీ రేట్లు ఇచ్చాడు. మరి అక్కడ ఇంకో ఫార్ములా నేర్చుకోవాలి. ఎన్ని ఫార్ములాలను బై హార్ట్ చేస్తారు మీరు? లాజిక్ నేర్చుకోండి. ప్రిన్సిపల్ ఎప్పుడు 100% సమానం, అవునా? సో ప్రిన్సిపల్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు 100%. సో ఇద్దరు తీసుకున్నటువంటి ప్రిన్సిపల్ సేమ్ 89,500, అవునా? ఇప్పుడు ఏ కడుతున్న వడ్డీ ఎంత? ఏ కడుతున్న వడ్డీ 3 into 7% 21%. మరి బి కడుతున్న వడ్డీ ఎంత? మొదటి సంవత్సరం 9, రెండవ సంవత్సరం 8, మూడవ సంవత్సరం 7, అంటే 24%. నౌ ఫైనల్ కంక్లూజన్, ఏ ప్లస్ బి కట్టిన బార్ వడ్డీ 45%. ఫినిష్. నౌ ఐ వాంట్ టు నో 45% ఆఫ్
89,500. సార్ సింపుల్ క్వశ్చనే కదా అనొచ్చు మీరు. సింపుల్ క్వశ్చనే, కాకపోతే ఇక్కడ క్యాలిక్యులేషన్ దగ్గర మీరు టైం వేస్ట్ చేస్తున్నారు. మీరేం చేస్తారో చెప్పనా? 45/100 రాసి 2 zeros కొట్టేసి 45 × 895 క్యాలిక్యులేట్ చేస్తారు. నేను అలా చేయను. నేను ఇంకొక వే ఆఫ్ క్యాలిక్యులేషన్ చూపిస్తాను, మీరు కూడా అది అలవాటు చేసుకోండి. 100% 89,500 అయితే 50% అందులో సగం, ఇందులో సగం. మరి అందులో సగం ఏమవుద్ది? 2 4s are 8. ఓకేనా? 2 4s are 8 క్యాన్సిల్ అయితే 9 ఉంది. మళ్ళీ 2 4s are 8 క్యాన్సిల్ అయితే 15 ఉంది. 2 7s are 14 పోతే 10 5 0. ఓకే, ఇప్పుడు ఒక 0 కట్ చేసేయండి. 5% వాల్యూ ఎంత అంటే 0 కట్ అయితే 4475 అయిపోయింది క్వశ్చన్. చూడండి, ఇక్కడ ఈ రెండు సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చేది 45% కదా, అవునా కదా? నాకు కావాల్సింది 45%. మీరు డైరెక్ట్గా క్యాలిక్యులేట్ చేస్తానంటారు, నేను ఇండైరెక్ట్గా 50%లో 5% తీసేస్తున్నాను. ఏదైనా ఒకటే కదా. ఓకే, తీసేస్తున్నాను. 10 - 5 5, 14 - 7 7, 6 - 4 2, 0 4. So 40275 is clearly given here in the fourth option. సో ఇలాంటి ఇండైరెక్ట్ మెథడ్స్ కూడా మీరు అలవాటు చేసుకుంటే డేటా ఇంటర్ప్రిటేషన్, యాక్చువల్గా డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి ఖచ్చితంగా మనకి ఎస్ఎస్సి సిజిఎల్లో 3 to 4 మార్క్స్ అడగడం జరుగుతుంది. కాకపోతే ఆ గ్రాఫ్స్ అవి కన్స్ట్రక్ట్ చేయలేక నేను అది ఇవ్వలేదు. నెక్స్ట్ క్లాస్లో ఆ డేటా ఇంటర్ప్రిటేషన్ కూడా నేను డిస్కస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, the average of 9 numbers is 3. If the average of the first 8 of these numbers is 2, the 9th number is LKG లెక్క ఇది. 9 సంఖ్యల సగటు 3, 9 సంఖ్యల మొత్తం 27, అందులో 8 సంఖ్యల సగటు 2. 8 numbers average is 2. Sum of the 8 numbers is 16. What is the 9th number? 9 సంఖ్యల్లో 8 సంఖ్యలు తీసేస్తే మిగిలింది 11. అందుకే అన్న ఎల్కేజీ లెక్క. ఇలాంటివి కూడా ఎగ్జామ్లో వస్తాయి, కష్టమైనవి వస్తాయి, సులువైనవి వస్తాయి. ఆ టైం మేనేజ్మెంట్ అనేది మీరు కరెక్ట్గా నేర్చుకోగలిగితే ఖచ్చితంగా ఎగ్జామ్లో సక్సెస్ అవుతారు. మీకు ఆ టైం మేనేజ్మెంట్ నేర్చుకోవాలి అంటే ఈ ఆపరేషన్ ఏఆర్ఎం 2.0 సీజన్ 2 రెగ్యులర్గా ఫాలో అవ్వండి. డే 1 ఒకవేళ చూడకపోతే చూడండి, అందులో ఒక 10 మంచి క్వశ్చన్స్ చెప్పాను, కాకపోతే అది తెలుగు మీడియంలో ఉంటుంది. ఎక్స్ప్లెనేషన్ ఇంగ్లీష్లో కూడా ఇచ్చానండి. క్వశ్చన్ మాత్రం తెలుగులో డిస్ప్లే అయింది కానీ ఎక్స్ప్లెనేషన్ ఇంగ్లీష్లో ఇవ్వడం జరిగింది. అండ్ డే 2 మొత్తం అన్నీ కూడా అక్టోబర్ 1, 2024లో జరిగినటువంటి ఎస్ఎస్సి టైర్ 1 ఎగ్జామ్లో బిట్స్ ఇవి. ఓకేనా? సో నెక్స్ట్ మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాను. ఇంతవరకు ఎవరైతే శ్రీశ్రీ ఆన్లైన్ క్లాసెస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోలేదో ముందు అర్జెంటుగా అది డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ అందులో అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ కలిపి 1000 రూపీస్ కోర్స్ ఉంటుంది, దాన్ని పర్చేస్ చేసుకోండి. ఓకే, ఎందుకు చెప్తున్నాను మీకు అంటే ఇప్పుడు నెక్స్ట్ ఆ 1000 రూపీస్ని 2000 చేయబోతున్నాను కాబట్టి మీరు ఇప్పుడు పర్చేస్ చేసుకుంటే ఆ 1000 రూపీస్లోనే మీకు అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ కవర్ అవుతుంది. అండ్ అడిషనల్గా ఇంకా అందులో మనకి అప్డేటెడ్ బిట్స్ని యాడ్ చేయబోతున్నాను. ఎస్ఎస్సి సిజిఎల్ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి దాని దృష్ట్యా ఎస్ఎస్సి సిజిఎల్ రేంజ్ క్వశ్చన్స్ని కూడా అందులో అప్డేట్ చేయబోతున్నాను. సో అర్జెంటుగా దాన్ని పర్చేస్ చేసుకోండి. అండ్ మై వాట్సాప్ నెంబర్ 8897969619కి 8897969619
19 ఈ నెంబరు నోట్ చేసి పెట్టుకోండి. మీకు డౌట్ వస్తే వెంటనే నాకు పోస్ట్ చేయండి, అంటే మెసేజ్ చేయండి, స్క్రీన్ షాట్ పంపించండి. మీరు దాని గురించి ఆలోచించి టైం వేస్ట్ చేయొద్దు. ప్రాసెస్ ప్లస్ షార్ట్ కట్ రెండు కూడా పంపిస్తాను వాట్సాప్లో. యూట్యూబ్లో చెప్తున్నప్పుడు ఓన్లీ షార్ట్ కట్ చెప్పడం జరుగుతుంది. ఓకేనా? ఎనీవేస్, ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద ఆస్పిరెంట్స్. అండ్ కమింగ్ నోటిఫికేషన్స్లో మీరు ఖచ్చితంగా జాబ్ సంపాదిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ నేను మీ శ్రీకాంత్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.